20వ విద్యాపీఠంలో ఆద్యశీల మహోత్సవం సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ నెల 20వ తేదీన ఆద్యశీల స్థాపనోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అష్టోత్తర శతవర్తన హనుమాన్ చాలీసా పారాయణ పురస్సర ఆద్యశీల స్థాపనోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు భక్తులచే శిలలపై బీజాక్షరాలు రాయించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకిషన్, నీలం మధు, ప్రశాంత్ కుమార్, సెంతిల్ పాల్గొన్నారు. స్థాపనం అంటే ప్రథమమైనటువంటి పంచశిలలను, ఒక 5 రకాల శిలలను 5 బీజాక్షరములు లిఖించి దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి ద్వారం ఎడమ వైపున కింద స్తంభం కింద న్యాసం చేయమని చెప్పారు. దీన్నే ప్రథమేష్టికాన్యాసము అని అంటారు. మన ద్వారానికి 2 స్తంభాలు ఉంటాయి, ఒకటి ఎడమవైపు, ఒకటి కుడివైపు. ఎడమవైపు ఉన్నటువంటి స్తంభాన్ని యోగ స్తంభము అని అంటారు, కుడివైపు ఉండేటువంటి స్తంభాన్ని భోగ స్తంభము అని అంటారు. ఈ ఎడమవైపు ఉండేటువంటి స్తంభము లోపల ఈ 5 పంచశిలేష్ఠికాన్యాసము అని అంటారు. ఈ 5 శిలలను, బీజాక్షరయుతమైనటువంటి శిలలను ఎవరైతే ప్రతిష్ఠ చేస్తారో వాళ్లకు సాద్గుణ్య ఈశ్వర పదారవింద ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రథమేష్టిక అత్యంత గొప్పనైనటువంటిది. దేవాలయం మొత్తంలో శంకుస్థాపన, ప్రథమేష్టిక, ప్రతిష్ఠ ఇవి అత్యంత గొప్పనైనటువంటి కార్యక్రమాలండి. అందులో ప్రధానంగా అక్షయ తదియ రోజు, అంటే అక్షయ తదియ రోజు ఏం చేసినా ఏమవుతుంది? అక్షయమవుతుంది. ఈ ఫలితం అంతా కూడా లోకానికి అందించాలని ఈ మన విద్యాపీఠం ఇప్పటికే పీఠ ఉపపీఠాలను పూర్తి చేసుకొని సవిధిగా దేవాలయం ద్వారస్థాపన కింద చేసేటువంటి ప్రక్రియ ఈ ఆద్యశిలా స్థాపనను అత్యంత వైభవోపేతంగా సద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం చేత నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు 24/2026 రోజు ఉదయం 8 గంటలకు ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8 గంటల అమ్మవారు ఆశ్రమం నుంచి మంటప ప్రవేశం ఉంది. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యవాచన, ఈ శిలలకన్నింటికి కూడా పంచగవ్య అధివాసాలు 5 ద్రవ్యాలలో గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదది, గో ఆజ్యం ఈ 5 అధివాసం చేస్తారు. ఆ తర్వాత పరమ పవిత్రమైనటువంటి ఈ శిలలన్నిటినీ కూడా చక్కగా దేవతాత్మకమయం చేసి అఘోర హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ అఘోర హోమము తర్వాత శుభమైనటువంటి ముహూర్తంలో సాయంకాలం 5:35 ఎవరైతే ఆశ్రమం ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరూ భక్తుల చేత బీజాక్షరాలను లిఖించేటువంటి భాగ్యాన్ని కూడా విద్యాపీఠం ఏర్పాటు చేసింది. ఈ బీజాక్షరాలు ఎవరైతే రాస్తారో శిలల మీద వాళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి. పాతకములు, ఉపపాతకములన్నీ కూడా నశిస్తాయి అని మయమతం ఇత్యాది గ్రంథములన్నీ కూడా చెప్పడం జరిగింది. అందులో మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క ఈ గర్భాలయం యొక్క విశేషం ఏమిటి అంటే ఇక్కడ ఒక ద్వారం లేదు, గర్భాలయానికి చతుర్ద్వారములు ఉన్నాయి. కాబట్టి 4 ద్వారాల కింద సుమారు 20 శిలలు, 4x5 20 శిలలను ఈ పంచేష్టికాన్యాసంలో న్యాసం చేయబోతుంది మన విద్యాపీఠం. ఎక్కడా దొరకనటువంటి అరుదైనటువంటి అవకాశం. తూర్పు ద్వారంలో ఉన్నటువంటి శిలలన్నిటినీ కూడా తూర్పు ద్వారానికి అధిదేవత నదులు 2 ఉన్నాయి, అవి గంగా, యమున. ఈ శిలలను అక్కడికి తీసుకొని వెళ్ళి సంస్కరించి తీసుకొని రావడం జరిగింది. అట్లనే దక్షిణంలో పెట్టేటువంటి శిలలకు అధిదైవతము ఎవరు అని అంటే గోదావరి, కృష్ణ ఈ 2 నదులు ఉంటాయి. మనకు తెలిసి తెలియకనే ఒక గర్భాలయానికి వెళ్ళి మనం నమస్కరిస్తే ఆ ద్వారం ఏదుందో ఆ ద్వారం యొక్క అధిదేవత యొక్క నదులలో మనం స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందండి. అందుకనే దేవుణ్ణి చూడడం కాదు, దేవాలయానికి వెళితే చాలు శక్తి కలుగుతుంది. మన ఆధ్యాత్మిక ధర్మము చాలా గొప్పది. దక్షిణంలో గోదావరి, కృష్ణ ఈ 2 నదులు ఉంటాయి. ఆ 2 నదులు అభిషేకం చేసి ఉదయం 8 గంటల నుండి
రాత్రి 8 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. చక్కగా శిలలకు అభిషేకం చేసేటువంటి సుకృత అవకాశం కూడా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం శ్రీ నీలం మధు గారి యొక్క మాస పూజ నిర్వహణలో జరగబోతుంది. అనేక మంది తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మహంతులు శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల చేత ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, గౌరీభట్ల యాదగిరిగుట్ట ఆస్థాన సిద్ధాంతి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రముఖులందరూ కూడా విచ్చేయబోతూ ఉన్నారు. ఇటువంటి మహా కార్యక్రమంలో అనేక మంది స్థపతులు కూడా రాబోతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి. ఇటువంటి మహా కార్యక్రమంలో మీరందరూ కూడా తప్పకుండా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త, జై జై. హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలోని శివార్లోని ఫసల్వాది గ్రామంలో శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో, ఇరు రాష్ట్రంలో కని విని ఎరగని ఎన్నో రకమైన పూజలు, అలాగే అమ్మవారి యొక్క ప్రతిష్టాపనలు, ఈ మధ్య కాలంలో మన శివరాత్రికి జలలింగం, అంతకుముందు పత్రలింగం, అంతకుముందు బస్వలింగం, ఇట్లా రకరకాల కార్యక్రమాలని ప్రజలకు అందించి భగవంతుని కృపకు పాత్రలు చేస్తున్న శ్రీ మహేశ్వర సిద్ధాంతి గారికి పాదాభివందనలు తెలియపరుస్తూ ఈ జ్యోతిర్వాసి విద్యాపీఠంకి గురుదేవులైనటువంటి మదనానంద స్వామి, కృష్ణానంద స్వామి, మాధవానంద స్వామి పూర్తి దివ్యమైన ఆశీస్సులచే ఈ జ్యోతిర్వాసి విద్యాపీఠం దినదాభివృద్ధి చెందుతూ ఈ దేశంలో ప్రప్రథంగా దేవాలయాలు చాలా కడుతుంటారు. కానీ ఇంతకుముందు గురువుగారు అన్నట్టు న్యాచురల్గా, అంటే పద్ధతి ప్రకారము, శాస్త్రీయ ప్రకారంగా ఇక్కడ కట్టడం అంటే ఎంతో గొప్ప విషయం. సంగారెడ్డిలో పుట్టినందుకు, సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నందుకు ఎంతో గర్వించాలి. మన ఊర్లో, మన ప్రాంతంలో ఇంత పెద్ద ఆలయం కట్టి కని విని ఎరగని రీతిలో ఈ ఆలయ నిర్మాణం జరగబోతుంది. చాలా మంది భక్తులు సహకరిస్తున్నారు. మా నాయకుడు జగ్గారెడ్డి గారి వారు కూడా తన వంతు సహకారం కూడా ఎంతో లభిస్తున్నది. మరి ఈ విషయము ఇంకా పై వరకు కూడా తీసుకెళ్దామని చెప్పి మా ఆలోచన కూడా ఉంది. మరి భక్తులకు మంచి సువర్ణ అవకాశం. ఇంతకుముందు గురువుగారు అన్నట్టు ఆద్యశిల స్థాపన మహోత్సవము, మరి ఎక్కడ ఇల్లే మీ పేరు, మేము కూడా కొత్తగానే వింటున్నాము. మరి ఈ బీజాక్షరాలు గర్భగుడిలో వెళ్ళేటప్పుడు ద్వారం కింద పెట్టడం అనేది కూడా ఒక గొప్ప విషయము. మన అందరికీ అవకాశము వారు పెట్టడమే కాకుండా కూడా ప్రజలందరికీ కూడా లిఖితం అందరు రాసే అవకాశం గురువుగారు ఇచ్చారు. మరి ఈ అదృష్టం మనకు దొరకడం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మనందరికి కూడా అన్ని మంచి జరగాలని చెప్పి వారు చేసే కార్యక్రమాలన్నీ ప్రజల కోసం చేసే కార్యక్రమాలు రాత్రి 10 వరకు కూడా నిరుగా ప్రజల సేవ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ నిర్విరామంగా పనిచేస్తున్న సిద్ధాంతి గారికి ఆ భగవంతుడు, ఆ శివుడు, ఆ మహాదేవుడు పూర్తి ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పి ఈ గుడి నిర్మాణం అది తొందరలో జరిగి ఇదొక పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా మీరు భాగస్వామ్యం చేసినందుకు ఎంతో ఈ జన్మకు ఇది చాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే మేము ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి అవకాశాలు అందరికీ రావు. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరగబోయే సోమవారం సాయంత్రం పొద్దు నుంచి సాయంత్రం జరిగే కార్యక్రమంలో మీకున్న సమయంలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ సెలవు. జై గురుదత్త. జ్యోతిర్వాసు విద్యాపీఠం మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం సంగారెడ్డి జిల్లాలో ఇంత పవిత్రమైన స్థలాన్ని ఎన్నుకొని ఈ పసలవాది గ్రామంలో ఈ జ్యోతిర్వాసు పీఠం తరపున ఇంత గొప్ప దేవాలయం నిర్వహించడం కూడా మన ప్రపంచానికే ఒక గొప్ప అదృష్టం అనుకుంటున్నాం. ఎందుకంటే పురాణాలలో వింటుంటే మనం ఎక్కడైనా ఏ టెంపుల్కైనా పోతే గతంలో ఏదైనా టెంపుల్ కట్టేదంటే చోళులు, అదేవిధంగా ద్రావిడ్లు ఇలాంటి గొప్ప దేవస్థానాలు కట్టించారు అని చెప్పే మనకు చరిత్ర చెప్తుంటుంది. అలాంటి చరిత్రను మనము ఈ కలియుగంలో
ఇంత గొప్ప దేవస్థానం నిర్వహించడం కూడా ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం, అదేవిధంగా మహేశ్వర్ శర్మ గారి ఆధ్వర్యం జరగడం చాలా సంతోషం. అట్లానే 20 తారీఖు రోజు జరిగే కార్యక్రమం, ఎందుకంటే శిలాలు మీరు చూస్తారు, మన కళ్ళ ముందే జరుస్తారు. అమ్ అమ్ అహం హిమ్ అనే అలాంటి బీజాక్షరాలకు అందరం కూడా ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరితోటి కూడా బీజాక్షరాల మీద నామస్మరణ చేయించి అక్కడ చరిత్రలో మన పేరు నిలిచేటట్టు, అందరి భక్తుల పేరు నిలిచేటట్టు లోకాన్ని కూడా సమిష్టిగా చేయాలని ఈ సంకల్పానికి కూడా మేమందరం కూడా అందులో భాగస్వామ్యం కావడం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. అట్లనే ఈ భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి, మన అందరు భక్తులందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు కూడా మన అందరిని సుఖ సంతోషాలతో ఉంచుతాడు. ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ దేవస్థానాన్ని కూడా అందరం భక్తులము ఈ కార్యక్రమాన్ని ఇంకా తొందరగా ప్రతిష్ట చేసి కూడా ఈ గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోదాం. ఇక్కడ కూడా స్థానిక ఉన్న మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మేము అందరం కూడా సహకారం అందిస్తాము. అట్లనే మీరందరూ కూడా సహకారం ఉండాలి. ఆ దేవుడికి ప్రతి ఒక్కరి మనతోటైన సహకారాలు చేసి ఈ గొప్పతనాన్ని ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 20 తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి, బీజాక్షరాల కార్యక్రమానికి, హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి కృపకు ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నా. ఉదయం 20 తారీఖు రోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.